యాక్చువల్లీ మాది అమలాపురం, తూర్పుగోదావరి జిల్లా. కానీ నేను గుంటూరులో ప్లాన్ అనేది నేను ప్యాకప్ చేసి ఒక 20-25 డేస్ అవుతుంది. అంతే సార్, పెద్దగా ఏం లేదు. నాకు ఆర్కే సారు ప్లాన్ వినటానికి మనం రీసెంట్ గా విన్నాము. యాక్చువల్లీ ఈ యొక్క చేశాను, కొన్ని కంపెనీలు కూడా చేతులు కాల్చుకున్నాయి. కాయిన్ అని, టోకెన్ అని, లేకపోతే ఏమంటారంటే మైనింగ్ అని కంపెనీలు ఇండియాలోనే ఇది మైనస్. ఏంటంటే ఇందులోకి వెళ్ళకూడదు, ఇది ఒక 3 నెలలకు 6 నెలలకు ఏదో ఒకటి తీసేస్తారు, దీన్ని నమ్మకూడదు అనేది ప్రతి ఒక్కరికి మైండ్ లో బాగా ఫీడ్ అయింది. ఎలాంటి కంపెనీ వచ్చినా సరే, ఎంత బ్యాక్గ్రౌండ్ చెప్పినా సరే ఉండదు అని ఉంటే పేరు చెప్తే, ఏ కంపెనీ ప్రపంచంలో ఏ కంపెనీ వచ్చినా సరే ప్రతి ఒక్కరికి బ్యాడ్ ఒపీనియన్ ఉంది. కానీ మన వన్ వేవ్ అనే కంపెనీ పేరు చెప్తే ఎవరికి బ్యాడ్ ఒపీనియన్ రాకూడదు. ఒక క్రిప్టో కరెన్సీలో మొట్టమొదటిసారిగా ఒక షూరిటీ, క్రిప్టో కరెన్సీలో షూరిటీ ఏంటంటే ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది, రేపు పెరుగుతుందా లేకపోతే రేపు బొద్దుగా తగ్గుతుందా అనేది ఎవరు చెప్పరు, తయారు చేసిన వ్యక్తికి అయితే అర్థమైందండి. అంత అలాంటి క్రిప్టో కరెన్సీ ఎవరు షూరిటీ, వారంటీ, గ్యారంటీ అనేది ఇంతవరకు లేదు. కానీ మొట్టమొదటిసారిగా వరల్డ్లోనే క్రిప్టో కరెన్సీ అనే దానికి ఒక షూరిటీ అనేది ఈ మేడం గారు తీసుకురావడం లేదు, ప్లాన్ డిజైన్ చేశారు. అదేమిటి అంటే, ఇప్పుడు సార్ ఆల్రెడీ కంపెనీ దేని మీద ఏ ప్రాసెస్ వాళ్ళ దేని మీద వెళ్తున్నారు, బ్లాక్ సైన్ అని మీకు సార్ ఆల్రెడీ చెప్పారు. ఇందులో మనం ఇన్వాల్వ్ అవటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది నేను షార్ట్ కట్ చెప్తాను. ఇందులో 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ స్టేకింగ్ ఉంది, ఒకటి ఇన్సూరెన్స్ స్టేకింగ్ ఉంది. ఓకేనా సార్? ఈ రెండాటిలో దేని ద్వారా మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకేనా సార్? 2 టైప్ ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ స్టేకింగ్ అనేది మీకు ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తాను. ఒకటి ఇదేంటంటే, నార్మల్ గా మీరు ఇన్వాల్వ్ అవ్వాలంటే మినిమం $30, $30తో ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదా 50, 100, 500, 1000 ఎంతైనా మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. అది మీ ఇష్టం. 1 lakh అవ్వచ్చు, 5 lakh అవ్వచ్చు, 10 lakhs ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోండి. మంత్లీ 8%. ఓకేనా సార్? మంత్లీ 8% ఇంటూ 25 months ఇస్తారు. ఎగ్జాంపుల్ మీరు ఉదాహరణకి మాత్రం చెప్పిన ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు. 1 lakh కి మంత్లీ 8% అంటే 8,000 వస్తుంది. సార్ మంత్లీ 8% అంటే మంత్లీ నెలకు ఒకసారి ఇస్తారంటే రాంగ్. ఇప్పుడు 8,000 డివైడెడ్ బై 30 days, ఎవ్రీ డే వస్తుంది, దానికి తగ్గట్టు వస్తుంది. మీరు 5 lakhs పెట్టారు, దాని తగ్గట్టు 8,000, దాని తగ్గట్టు 8%. 10 lakhs పెట్టిన ఎంత పెట్టినా 8% వస్తుంది. ఇలా 25 నెలలు ఇస్తారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, మనం పెట్టిన అమౌంట్ 2x, లక్షకి 2 లక్షలు వస్తుంది 2 సంవత్సరాలు. 10 లక్షలు పెట్టండి, 20 లక్షలు తీసుకోండి. 50 లక్షలు పెట్టండి, ₹1,00,00,000 తీసుకోండి. అంతే సార్. సార్ ఇది బాగుంది, ప్లాన్ బాగుంది, చాలా బాగుంది. దీంట్లో సెక్యూరిటీ ఏంటి? ఇంతవరకు మేము చేసిన కంపెనీలు ఎలాగైతే వచ్చాయో అదే కదా ఉంటా. ఈవిడ 2 సంవత్సరాలు ఇస్తానంటుంది, 2 years ఇస్తానంటుంది. 6 నెలలు ఇచ్చిన తర్వాత ఈవిడ టార్గెట్ ఫిల్అప్ అయ్యి వెళ్ళిపోతే ఎవరు దీనికి బాధ్యత? చెప్పిన నేనా లేకపోతే నా సీనియరా? ఎవరో సమాధానం చెప్పాలి కదా. ఇది కూడా నార్మల్ గా ఉంది కదా. ఇందులో సేఫ్టీ ఏముంది సార్? ఇంతవరకు మేము చూసి అవే కదా. దానికోసం ఇది మీ ఓన్ డిసిషన్. దీంట్లో వస్తారా లేదా దీని తర్వాత ఇంకొకటి ఉంది, అదేంటంటే ఇన్సూరెన్స్ టేకింగ్. ఓకే సార్, ఇది వచ్చినప్పుడు ఏంటంటే షూరిటీ. దానికి షూరిటీ లేదు, దీనికి షూరిటీ లేదు సార్. 8% కింద షూరిటీ లేదు. ఓకేనా సార్? దీనికి ఇది ఇన్సూరెన్స్ స్టేకింగ్ అంటారు. దీనికి కూడా ఇక్కడ షూరిటీ కావాలంటే 1 lakh above ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 1 lakh above. ఎగ్జాంపుల్ 1 lakh, ₹1,00,000 పైబడి మీరు ఇన్వెస్ట్ చేశారు, మీకు మంత్లీ 4%. ఎంత సార్? 4% మాత్రం వస్తుంది. అంటే లక్షకి 4,000 ఇస్తారు, కానీ దాంట్లో లక్షకి 8,000 ఇస్తారు. కానీ దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే, దీనికి మీకు సేఫ్టీగా, ఓకే, అష్యూరెన్స్ గా మీకు గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్ అనేది మీకు అష్యూరెన్స్ గా ఇస్తారు. ఎంత సార్? గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్ అష్యూరెన్స్ ఈక్వల్ గా. ఓకేనా సార్? ఇది కూడా న్యాచురల్ డైమండ్. గోల్డ్ కూడా 18 క్యారెట్ గోల్డ్. ఇప్పుడు బయట ఏ షోరూమ్ కి వెళ్ళినా సరే డైమండ్ అనేటప్పటికి 18 క్యారెట్ ఇస్తారు సార్. ఇది ఆర్నమెంట్ గురించి. ఈ డైమండ్ అనేది ఎవరైనా న్యాచురల్ 18 క్యారెట్ వాడతారు. లేదు సార్ మీరు అబద్ధం చెప్తున్నారు, నేను 22లో నేను డైమండ్ పెట్టించుకున్నానంటే వాళ్ళ ఇష్టం. ఎందుకంటే రెగ్యులర్ గా వాడితే అది ఉండదు. ఎవరికైనా గోల్డ్ మీద అవగాహన ఉంటే రెగ్యులర్ గా వాడితే డైమండ్ అనేది దానికి స్ట్రాంగ్ గా ఉండదు, ఊడిపోతుంది. అందుకని ఎవరైనా ప్రతి గోల్డ్ షాప్ లో ఎక్కడైనా ఇండియాలో కానీ ఎక్కడైనా సరే 18 క్యారెట్ ప్రిఫర్ చేస్తారు. ఈ రోజు లైవ్ రేటు 9,300, 9,400 ఉంది 18 క్యారెట్ గోల్డ్. గోల్డే కదండి, అది ఎక్కడికి వెళ్ళినా అమ్మవచ్చు. కానీ ఇక్కడ డైమండ్ ఏంటంటే సార్ ఇది వచ్చేటప్పటికి
పెండెంట్ సార్, కంపెనీ లోగో ఉంటుంది ఇది. ఓకేనా సార్? చుట్టూ డైమండ్స్ ఉన్నాయి, నేచురల్ డైమండ్స్. ఓకేనా? డైమండ్స్ లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, 8 క్వాలిటీస్ ఉంటాయి, H1 H2 ఇలాగా క్వాలిటీస్ ఉంటాయి. దాంట్లో ఏ కేటగిరీ డైమండ్ వాడుతున్నారు ఏంటనేది కూడా మీకు తెలుసుకోవచ్చు. దీనికి ప్రతి దానికి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ప్రతి దానికి ఇలా జిఐజి సర్టిఫికేట్ ఇస్తారు. మీరు దీన్ని టెస్ట్ చేసుకోవాలంటే ఇది పట్టుకుని వెళ్ళి చెప్తాను సార్, ఇది మంచిదా చెడ్డదా, ఏ పిచ్చి బంగారం ఇస్తున్నారు పిచ్చి డైమండ్ ఇస్తున్నారని అనుకోవచ్చు. మీరు ఈ రెండు పట్టుకుని వెళ్ళి ఎనీ ల్యాబ్ ఎనీ షోరూమ్ వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకోండి. గోల్డ్ టెస్ట్ చేయించుకోండి, డైమండ్ టెస్ట్ చేయించుకోండి, మీ ఇష్టం. వాళ్ళు టెస్ట్ అయిపోయిన తర్వాత తర్వాత దీని ల్యాబ్ రిపోర్ట్లు ఇవన్నీ మేము ఆల్రెడీ విజయవాడ అన్ని చోట్ల చేయించాం. ఇవన్నీ మీకు చూపిస్తాము. ఇవన్నీ అన్ని రిపోర్ట్లు వచ్చింది. వీళ్ళని ఏమన్నామంటే సార్, మీరు వాళ్ళదే అదే షోరూమ్ లో సార్ మీరు మంచి డైమండ్ అన్నారు, మంచి గోల్డ్ అన్నారు, పర్లేదు, ఇదే చైను ఇదే మోడల్ మీరు చేసిస్తే గ్రామం తగ్గకూడదు, మోడల్ తగ్గకూడదు, ఇదే క్వాలిటీ ఉండాలి, ఇదే డైమండ్ ఏదైతే ఉందో ఇదే డైమండ్ ఇవ్వాలి, మీరు ఎంతకు చేయిస్తారని షోరూమ్ వాళ్ళు అడిగితే వాళ్ళ పేపర్ మీద తరుగు ఎంత, మజూరి ఎంత, గోల్డ్ ఎంత ఇలా మొత్తం ఇస్తారు కదా. అలా మీరు బిల్ వేసుకుని మేము ఎంతైతే మన కంపెనీ రేట్ చెప్తుందో దానికి దీనికి ఈక్వల్ చూసుకుని ఈక్వల్ గా ఉందంటేనే మీరు పే చేయాలి. ఓకేనా సార్? ఎగ్జాంపుల్ ఇది 4,50,000 ఎంత సార్? వీడు షోరూమ్ కూడా ఇది నేను ₹1,00,000 ఇస్తానా అన్నాడు అనుకోండి, కళ్ళు మూసుకుని మన దగ్గర వద్దు, అక్కడే చేయవచ్చు. దానికన్నా ఎక్కువ మనం చెప్పిన 4,50,000 కన్నా ఎక్స్ట్రా 5 లక్షలు 6 లక్షలు 5.5 లక్షలు ఎంత చెప్తున్నారు. ఓకేనా? ఇలాగా ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఇది బ్యాంగిల్స్ 2 బ్యాంగిల్స్, ఇది 4.5 లక్షలు. దీని చుట్టూ డైమండ్స్ ఉన్నాయి, లోపల గోల్డ్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మన జెంట్స్ రింగ్ ఇలా ఇస్తారు, బాక్స్ తో ఇస్తారు మనకి ఎవరికైనా కావాలి. ఇది ప్రజెంట్ ఈ రోజు రేట్ వచ్చేటప్పటికి 1,24,000. ఓకేనా సార్? మన INR లో చెప్తున్నాను, డాలర్లో వాళ్ళు ఉన్నాయి కాబట్టి. కానీ ఒకటే ఈ రోజు 1,24,000 ఉంది, రేపు 1,25,000 అవ్వచ్చు. ఎందుకంటే ఆ రోజు గోల్డ్ రేట్ బట్టి అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, పెరగవచ్చు, తగ్గొచ్చు. అది నేను మా ఫ్రెండ్ ఒక వారం రోజుల క్రితం 24,000 తీసుకున్నాడు, మీరేంటి 25,000 చెప్తున్నారు, 1,20,000. ఓకేనా సార్? చూపిస్తా మొత్తం. ఇలాగే ఇది డైమండ్, చుట్టూ డైమండ్స్ ఉన్నాయి, గోల్డ్ ఇస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది నెక్లెస్ సార్. ఓకేనా సార్? వీడియో సార్ ఇది దీని కాస్ట్ వచ్చి దీంతో పాటు ఏమిస్తున్నారంటే 2 ఏమంటారు మేడం, ఇయర్ రింగ్స్ ఇస్తున్నారు. ఓకేనా? ఇది వచ్చేటప్పటికి 6,50,000. ఇది కూడా మీరు ఎక్కడైనా సరే ఏ ల్యాబ్ లో అయినా మీకు దగ్గరలో ఉన్న, అదైనా ఈ షాప్ దగ్గరలో ఉన్న 4-5 షోరూమ్లతో మాట్లాడొచ్చు ఉండొచ్చు వీళ్ళ కంపెనీ వాళ్ళు. ఇలా మా వాళ్ళు వస్తారు టెస్ట్ చేయండి, అలా మీ ఇష్టం, మీరు ఎక్కడ ఎంత దూరమైనా వెళ్ళి తీసుకుని వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఓకేనా? దీంతో పాటు మీకు ఏమంటారంటే మేము ఒక బిల్ వేయించాం సార్. ఇది ఎప్పుడంటే 7/10/2025 బిల్ వేయించాం. వాళ్ళు ఏ రింగ్ అంటే ఈ రింగు సార్, ఈ రింగు మేము బిల్ వేయించాం. వీళ్ళు ఎంత చెప్పారంటే లాంగ్ సార్ 1,39,120 రూపాయలు వేశారు సార్. ఎవరు వేశారంటే జోయల్ పాస్ విజయవాడ. అంతే సార్. ఇది వాళ్ళు వేశారు, వాళ్ళే టెస్టులు చేశారు, వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకుని ఇదే గోల్డ్ ఇదే డైమండ్స్ ఉంది, సేమ్ మోడల్ మాకు కావాలి అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు 10వ నెల 7వ తారీఖు ఎంత వేసారంటే 1,39,120 రూపాయలు వేసారు. ఇంత అవుతుంది, తరుగు ఎంత, మజూరి ఎంత, మొత్తం గోల్డ్ డైమండ్ అన్ని సేమ్ డైమండ్ మేము ఇస్తామండి అని. వాళ్ళు ఎంత వేసారు? 1,39,020 రూపాయలు వేసారు. అదే వేవ్ లో ఆ రోజు మన కంపెనీలో రేట్ ఎంత ఉందంటే 1,13,600. ఎంత తేడా అర్థమైందండి? తీసేస్తున్నారు ఒక అలా ఉందని. ఇలా ఏదైనా మీరు చేయించుకుని బయట వాల్యూ కట్టించిన తర్వాత తీసుకుంటాం. నేను చెప్పట్లేదు, కంపెనీ మేడం ఏమంటుందంటే ఎక్కడైనా మీరు గోల్డ్ డైమండ్ టెస్ట్ చేసుకున్న తర్వాత తీసుకోండి. ఓకే ఓకేనా సార్? తర్వాత మనం సబ్జెక్ట్ సార్ సబ్జెక్ట్ వెళ్దాం సార్. ఇది అర్థమైంది సార్? ఇక్కడ దాగింది కదా. ఓకే, ఇక్కడ
సార్ 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 మనకి మనం పెట్టాం అమౌంట్ పెట్టాం 5 లక్షలు పెట్టాం, 1 లక్ష రూపాయలు వర్త్ గోల్డ్ ఇచ్చారు, 100% గోల్డ్ ఇచ్చారు. 5 లక్షలు పెట్టాం, 5 లక్షలు వర్త్ గోల్డ్ ఇచ్చారు, లేదా 10 లక్షలు పెట్టాం, ఎంత పెట్టినా సార్ 100% గోల్డ్ ఇచ్చారు. ఓకేనా సార్? గోల్డ్ అండ్ డైమండ్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే సార్ డోర్ ఏంటి సార్, నెక్స్ట్ ఏంటంటే సార్ ఏ కంపెనీ అయినా ఇంతవరకు మనమంతా క్రిప్టో కంపెనీలు చేసాం, ఇంతవరకు క్రిప్టో కరెన్సీ కంపెనీలు చేస్తే ఏ కంపెనీ అయినా సరే మీరు ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. కానీ ఒక నెల 2 నెలలో 5 నెలలో 10 నెలలో మీకు ఒక 3 సంవత్సరాల పాటు మీకు ఇన్కమ్ ఇస్తా ఉంటామని చెప్తారు. ఒక అర్జెంట్ గా ఒక 10 నెలల తర్వాత మీకు ఏదో అవసరం వచ్చింది, డబ్బులు నేను పెట్టిన 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ నాకు కావాలి, ఎవరికో కట్టాలి, మీరు అర్జెంట్ గా మీ ఇంట్లో ఫంక్షన్ ఏదో ఉంది, మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ మీ సీనియర్ దగ్గరికి వెళ్ళి నేను మీ యొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను కదా ప్లాన్ లో, నాకు అర్జెంట్ గా ఆ అమౌంట్ ఏదైతే ఉందో నేను 20 లక్షలు లేదా 10 లక్షలు అది నాకు అర్జెంట్ గా కావాలంటే ఎవరైనా ఇస్తారా సార్? ఎవరైనా ఇస్తారా? ఏ కంపెనీ ఇంతవరకు క్రిప్టో ప్లాన్ లో ఎవరు రిటర్న్ ఇవ్వలేదు. నిన్న ఒక అతను మేము ఎల్బీ నగర్ లో కూర్చుంటే ఒక అతను వచ్చి సార్ మేము కూడా షూరిటీ ఇస్తున్నాం, ఎక్సలెంట్ ప్లాన్ సార్, ఏంటి సార్ అన్నారు. సార్ మేము 10 లక్షలు కట్టండి, 10 లక్షల వర్త్ మీకు ల్యాండ్ ఇచ్చేస్తాం సార్. ప్లాన్ వింటలేదు ఆయన ముందు, నేను చెప్తుంటే ఆయన మీలాగే మాది కూడా ఉంది సార్, సూపర్ సార్ మాది కూడా అన్నాడు. ఏంటి సార్ అంటే 10 లక్షలు కట్టండి, వర్తబుల్ ల్యాండ్ ఇచ్చేస్తాం సార్, దీనికి ఒకటే బాగుంటుంది సార్, ల్యాండ్ కూడా వర్త్ పెరుగుతుంది అన్నాడు. సార్ ఒక మాట చెప్పండి సార్ అయితే, అంటే నేను రియల్ ఎస్టేట్ కి వ్యతిరేకంగా ఏం కాదు, ఒక మాట చెప్తానండి అన్న మాటకి. సార్ ఏంటి సార్ అంటే మీ దగ్గర ల్యాండ్ 10 లక్షలు పెట్టి నేను ల్యాండ్ నా పేరు రిజిస్ట్రేషన్ చేశారు, దానికి మీరు నా మంత్లీ ఇంత రిటర్న్ ఇస్తా అన్నారు. ఒక 10 months తర్వాత నాకు అర్జెంట్ గా డబ్బులు ఉన్నది, నా ల్యాండ్ వద్దు సార్ మీరు తీసేసుకోండి సార్ అని మీ సంస్థకి నేను ఇచ్చేస్తా, మీరు తీసుకుని నా 10 లక్షలు నాకు ఇస్తారంటే ఇవ్వనుగా అన్నాడు. సరే అంత వద్దు, నాకు 50% అనేవి ఇవ్వను సార్. ఓకేనా సార్? అది అలా వదిలిపెట్టి అది తర్వాత సబ్జెక్ట్. సరే మీరు తీసుకున్న 10 లక్షలు పెట్టినా నా దగ్గర పెడితే 10 నెలల పాటు మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి, లేదా 12 నెలల పాటు ఇంట్రెస్ట్ తీసుకోండి, లేదా 15 నెలల పాటు ఇంట్రెస్ట్ తీసుకోండి. 15వ నెలలో మీకు ఆ 10 లక్షలు అవసరం పడ్డాయి, 15వ నెలలో మీకు ఎవరో అర్జెంట్ గా 10 లక్షలు కట్టమన్నారు. మీ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి మా ఫ్రాంచైజీలో రిటర్న్ ఇచ్చేయండి. సార్ చెప్తాను, ఓకేనా? ఇక్కడ ఇచ్చేయండి, రిటర్న్ ఇచ్చేయండి. మీరు ఎంతైతే ప్రిన్సిపల్ ఇచ్చారో అంత అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. 15 నెలల పాటు తీసుకునే ఇంట్రెస్ట్ మీదే, దానికి సంబంధం లేదు. మీరు పెట్టిన ఫస్ట్ స్టార్టింగ్ ఎంతైతే అమౌంట్ పెట్టారో అది మీకు ఇచ్చేస్తాను. అవన్నీ సంబంధం లేదు, మీ ప్రిన్సిపల్ మాత్రమే మీకు ఇస్తాను. ఒక 25 నెలలు నేను అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను సార్, మీరు అడిగే దానికి అన్ని నేను లాస్ట్ లో క్లియర్ చేస్తాను. ఓకేనా సార్? 25 నెలల పాటు ఇంట్రెస్ట్ తీసుకున్నారు, 10 లక్షలు పెట్టారు, ఇంట్రెస్ట్ రూపంలో మీకు 10 లక్షలు మీకు చేరింది, ఈ అమౌంట్ మీకు వచ్చింది కదా. మీ దగ్గర ఏముంది? ఆర్నమెంట్ ఉంది 10 లక్షలు. 25 నెలలు మీకు వద్దనుకుంటే ఈ స్టాక్ అడ్వైస్ మాకు ఇచ్చేస్తే మీ 10 లక్షలు మీకు ఇచ్చేస్తాం. ఇప్పుడు 10 లక్షలు ఇంట్రెస్ట్ రూపంలో వచ్చింది, 10 లక్షలు ఏమో ఆర్నమెంట్ రూపంలో వచ్చింది, అంటే 10 లక్షలు డబుల్ అయింది. ఓకే, కానీ 25 నెలల్లో మీ ఆర్నమెంట్ మా దగ్గరికి పట్టుకొచ్చి ఇస్తే ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఈ పొద్దు మీరు కొన్న డేట్ 9,300 అనుకోండి గ్రామం, 2 సంవత్సరాల తర్వాత 18,000 అయితే 10 లక్షల ఎవరు కదా, ఎవరు పెరుగుతుంది. గోల్డ్ నేను ఇచ్చే గోల్డ్ పెరిగేదే, డైమండ్ పెరిగేదే. కానీ మేము 20 లక్షలు పెరిగింది కదా, 10 లక్షలు మేము ఇచ్చాము, 20 లక్షలు పెరిగింది సార్, మీరు 20 లక్షలు ఇవ్వండి కంపెనీ మీరు ఎందుకు ఇస్తారు సార్? ఒకవేళ 2 సంవత్సరాల లోపల కంపెనీ లేదనుకున్నాం, ఏమే లేదనుకున్నాం, ఏం నష్టం అయింది సార్? మీ దగ్గర గోల్డ్ ఉంది, ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి మేము? అది నాకు డబ్బులు కావాలి 2 సంవత్సరాల తర్వాత. 2 సంవత్సరాలు ఒక 1 year తర్వాత కంపెనీ లేదు, నాకు డబ్బులు అవసరం లేదు. 10 లక్షల రూపాయలు కావాలంటే నేను అది ఎక్కడ పోయి అమ్ముకోవాలి? అదే సార్, 10 లక్షల ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 10 లక్షలకు 5 లక్షలు వచ్చింది, ఒక 4 లక్షలు వచ్చింది, 5 లక్షలు వచ్చింది, 50% వచ్చింది. ఈ అమౌంట్, ఈ ఆర్నమెంట్ మీరు ఎక్కడికి వెళ్ళినా చెక్ చేపించుకుంటే గోల్డ్ రేటే కదా, గోల్డ్ రేట్ కదా. డైమండ్ అనేది ఏంటంటే ఒక 10-15% 20% తగ్గిస్తారు, ఎందుకంటే మాది సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఓకేనా సార్? 75% అమౌంట్ వచ్చింది సార్ మీకు. ఏ షోరూమ్ లో తీసుకుంటే సార్ ఎక్కడైనా సార్ చెక్ చేసుకోండి సార్, వాళ్ళకి అది దానికి తీసుకున్న దానికి తగ్గ వాళ్ళు ఉన్నారు సార్. ఓన్లీ మన హైదరాబాద్ కాదు, ఎనీ స్టేట్ ఎక్కడ తీసుకున్న వాళ్ళు ఉంటారు. 70,000 వచ్చింది సార్, 1,70,000 వచ్చింది, మీకు నష్టం ఏంటి సార్? సార్ నేను 10 లక్షలు కట్టించుకుని మీకు ఏమి ఇవ్వకుండా ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పి 10 నెలల కంపెనీకి వచ్చేసా, ఎవరు ఏమి ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ బాగుందా లేదా సార్? ఇది కంపెనీలు అంటే బెటర్ కదా సార్. కట్ అవుతుంది. అదే 12 నెలల్లో ఇస్తే 5%, 1,95,000 మీకు వస్తుంది, 5,000 కట్ అవుతుంది. ఎందుకంటే
ఈ రోజు మీరు జాయిన్ అయితే మరి మీ సీనియర్ కమిషన్ వెళ్తుంది కదా, దానికోసం కొంత టైం తీసుకుని పర్సెంటేజ్ కట్టాలి, అది న్యాయం. ఓకేనా సార్? నెక్స్ట్ ఆఫ్టర్ 12 నెలల తర్వాత 0. బాగుందా లేదు సార్? బాగుంది. నెక్స్ట్ వచ్చినప్పటికి ఇది టోకెను ఇది మనకి సంబంధం లేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ దీనికోసం కాదు, ఈ కంపెనీ అంతా మెయిన్ లాంగ్ టర్మ్ కంపెనీ ఏమంటుందండి మేడం, 3 జనరేషన్ ప్లాన్ నడుపుతానండి. జనరేషన్ అంటే నామినీ దేని మీద అంటే గోల్డ్ మీద వీటి మీద కాదు, వీళ్ళు మొత్తం ఫ్యూచర్ అంతా టోకెను యూటిలిటీ అన్నట్ల మీద ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్చేంజ్, వాళ్ళ టోకెను ప్లస్ కాయిన్ అన్ని ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇది మీ పర్సనల్ హోల్డింగ్ చేసుకోవడం, మీరు 1 లక్ష రూపాయలు 10 లక్షలు 20 లక్షలు ఎన్ని టోకెన్లు అయినా హోల్డ్ చేసుకోవడం. 1 ఇయర్ పాటు హోల్డ్ చేస్తే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత టోకెన్ ఎంత రేట్ ఉందో దానికి తగ్గట్టు మీకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు, అంతే తప్ప దీని మీద నేను చెప్పిన మీ సీనియర్ కానీ నాకు కానీ ఎటువంటి డబ్బులు కావాలి. ఇది మీ పర్సనల్. ఓకేనా సార్? దీనికోసం మనకు వద్దు, కానీ చెప్పలేదు ఏంటి అంటారని ఒక మాట చెప్పాను. 12 నెలల పాటు హోల్డ్ చేసిన తర్వాతే మీకు డబ్బులు వస్తాయి. మరి ఆ డబ్బు ముందుగానే ఇందులో చేస్తే బెటరా కాదనేది మీరు ఓన్ డిసిషన్ తీసుకోండి. ఓకే సార్, ఇక్కడ మనం బిజినెస్ ప్లాన్ లో వద్దాం సార్. ఈ టోకెన్ ఏమంటున్నారు, అతి త్వరలో 100 టైమ్స్ పెరుగుతుందని చెప్పి. అది 1 మంత్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు, మేము చెప్పలేము. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ ప్లాన్ చూద్దాం సార్. వచ్చారా? ఖచ్చితంగా కావాల్సింది ఇక్కడ వచ్చిన వాళ్ళంతా దీనికోసం, డబ్బుల కోసం. ఇది ఎంత బాగుందో ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఉంది సార్, కనబడుతుందా? వచ్చేస్తా. భోజనం కూడా చేయండి. రివార్డ్స్, మంత్లీ శాలరీ, మంత్లీ రాయల్టీ. ఇన్కమ్ చూద్దాం. డైరెక్ట్ ఒక వ్యక్తి ఎగ్జాంపుల్ మీరు లేకపోతే నేను మీకోసం మాట్లాడుతున్నాను. మీరున్నారు సార్, ఒక వ్యక్తిని ఎంత మందినైనా డైరెక్ట్ గా రిఫర్ చేయొచ్చు. ఇది లెఫ్ట్ రైట్ అలాంటిది ఏం కాదు. ఎంత 10 మందినా 20 మంది 100 మంది ఎంత మంది అయినా మీరు డైరెక్ట్ గా రిఫర్ చేసుకోవచ్చు మీ రిఫరల్ లింక్ తో. ఇది అలాంటి ప్లాన్ సార్. ఎవరు మాట్లాడుతున్నారు సార్? ఇది యూనియన్ లెవెల్ ప్లాన్. ఒక వ్యక్తి సార్ 30, 10,000, 20,000తో మాట్లాడాలంటే అలాంటిది కాదు. ఇది వరకు రోజుల్లో మన మార్కెటింగ్ లో ఎవరు $30తో జాయిన్ అవుతారు, $50తో జాయిన్ అవుతారు, $100తో జాయిన్ అవుతారు అని మాట్లాడారు. వ్యక్తిని మీరు 10 లక్షలతో రిఫర్ చేశారు, స్పాట్ లో 5% కమిషన్ వస్తుంది. ఎంత సార్? 50,000. అంతేనా? ఇంకొక 50,000. ఇలా ఎంత మందిని మీరు రిఫర్ చేసినా 5% అనేది స్పాట్ లో వస్తుంది. ఈ వచ్చిన అమౌంట్ దేని ద్వారా వస్తుంది అంటే డైరెక్ట్ USDT వస్తాయి. ఏమొస్తాయి? BEP20 USDT లో మీకు రిసీవ్ అవుతాయి. ఇక్కడ డీసెంట్రలైజ్ 10 లక్షలు లక్ష కాదు, 10,000 రిఫర్ చేసాం. అప్పుడు సార్ నేను మాట్లాడతాను సార్, మీరు ఫస్ట్ నుంచి నేను మాట్లాడతాను. నాకు అర్థమైంది మీ ఛానల్ తప్ప ఏది మాట్లాడదు. ఏది నేను గోల్డ్ కొనలేను సార్, నాకు ఓపిక లేదంటే $30 2 లేదా $100. ఇంకొద్దు, 20 వద్దు, 50 వద్దు, 100 వద్దు. నేనే చెప్తున్నా సార్ చేత కూడా నేను చెప్పిస్తాను. మీకు షూరిటీ కావాలి, నాకు ఖచ్చితంగా గ్యారంటీ కావాలంటే 1 lakh అబౌవ్ గోల్డ్ తీసుకుని మీరు ఎంతైనా బిజినెస్ చేసుకోండి. ఇప్పుడు మాట్లాడేదంతా నేను షూరిటీ ప్లాన్ మాత్రమే చెప్తున్నా సార్. ఇలాగ 10 మందిని చేసాం, 10 మందికి అంతా ₹1 కోటి బిజినెస్ ఇచ్చారు. ₹1 మీద బిజినెస్ ఎంత వస్తుంది? 5% మీరు తీసుకోండి. USDలో వస్తాయి. ప్లస్ USDలు కూడా మీకు కంపెనీ డీసెంట్రలైజ్డ్ అని చెప్పాం. ఎంతసేపు వస్తుంది అంటే ఎప్పుడు మీ వెబ్సైట్ లో క్లెయిమ్ చేసుకోమని మాట కార్నర్ అడుగుతుంది. ఒకవేళ వ్యాలెట్ వెబ్సైట్ కి దాంట్లోకి ఇలా రీఫ్రెష్ కొడితే దాంట్లోకి వచ్చేస్తుంది, మీరు వాడుకోవచ్చు. ఓకేనా సార్? అర్థమైందా? మేము విత్డ్రా కొట్టాం, క్లెయిమ్ చేసుకున్నాం, 24 గంటల్లో వస్తాయి, 2 days లో వస్తాయి, విత్ ఇన్ సెకండ్ వచ్చి. ఇది అర్థమైందా సార్? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చి ఇలా ఎంతమంది అయినా డైరెక్ట్ రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10 మందిని చేశారు మీరు, ఈ 10 మంది చేశారు. ఇదే 10 మంది మీద మీకు ఇన్కమ్ వచ్చింది. వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? మీకు ఫస్ట్ లెవెల్ కదా సార్? వీళ్ళంతా ఫస్ట్ లెవెల్ ఉన్నారు. ఈ ఫస్ట్ లెవెల్ వ్యక్తి ఎగ్జాంపుల్ 10 లక్షలు పెట్టాడు, అతని మీద మీకు 5,000 ఎంత వచ్చింది సార్? 50,000 వచ్చింది. అదే వ్యక్తి మీద మళ్ళీ మీకు అతను మంత్లీ ఎంత సంపాదిస్తాడు సార్? ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 10 లక్షలకి? మంత్లీ 4%, అంటే 40,000 వస్తుంది. అంతే కదా సార్? ఎవ్రీ మంత్ 40,000 వస్తుంది, 25 నెలలు వస్తుంది. ఆయన ఎన్నాళ్ళు అయితే తీసుకున్నాడో ఆయన తీసుకునే అమౌంట్ మీద 8% వస్తుంది. తలకి ఇద్దరు చేసుకుంటే ఎంతమంది అవుతారు? 100 మెంబర్స్. ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నా. ఈ 100 మంది మంత్లీ సంపాదించే ఇన్కమ్ మీద 4%. ఓకేనా? ఈ 100 మంది 1000 మంది అవుతారు థర్డ్ లెవెల్లో. 100 మంది 1000 మంది సంపాదించే ఇన్కమ్ మీద ROI మీద 3%. తర్వాత 10,000 మంది అవుతారు 2%. తర్వాత 1,00,000 మంది అవుతారు 1%. 10 లక్షల మంది అవుతారు 1%. కోటి మంది అవుతారు 1%. 10 కోట్ల మంది అవుతారు 1%. ఇలా 9th లెవెల్ వరకు 1%. 9th నుంచి 10th నుంచి 15th వరకు 0.5%. బాగుందా సార్?
సీనియర్ ఇప్పుడు ఉన్న ప్రతి కంపెనీ, ఇప్పుడు వచ్చే కంపెనీ, మీ సీనియర్ డౌన్ లో ఎవరైతే ఏ ప్యాకేజ్ వస్తున్నారో సీనియర్ ఆ ప్యాకేజ్ లో ఉండాలండి. 1,00,000తో జాయిన్ అయితే పైన ఉన్న సీనియర్ 1,00,000తో ఉండాలి. 10 లక్షలతో జాయిన్ అయితే 10 లక్షలతో ఉండాలి. మరి మీ అండర్ లో ఒక వ్యక్తి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, సేఫ్టీగా ఉంది కదా, షూరిటీ ఇస్తున్నారు కదా, నేను ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానంటే మీరు ఎంత ప్యాకేజ్ తో ఉండాలి? ఎంత ప్యాకేజ్? ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ₹1,00,00,000 ఉండాలి. కనీసం 1 లాక్ ఉంటాయి కదా బయట కంపెనీలు. కానీ ఇక్కడ మీరు మీ డౌన్ లో ఒక వ్యక్తి ₹1,00,00,000 పెడుతుంటే మీ జాయినింగ్ $30 ఉన్నా మీకు రిఫరల్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ వస్తుంది. అంతే సార్. అది ఇక్కడ ఎటువంటి కండిషన్, మీరు $30 లో ఉండి రిఫరల్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? ₹1,00,00,000కి 5 లక్షలు. మీ జాయినింగ్ ఎంత? ₹3,000కి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే 5 లక్షలు వస్తుంది. ప్లస్ ఈ లెవెల్ ఇన్కమ్, ఇక్కడ లాస్ట్ వ్యక్తి ఎవరైతే ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇవన్నీ ఇన్కమ్స్ పైన ఉన్నోడు ఎంత వస్తుంది? $30 ఇది. కానీ ఈ 2 ఇన్కమ్స్ మాత్రమే తీసుకోవచ్చు $30కి. ఆల్ ఇన్కమ్ తీసుకోవాలంటే $100. అందరినీ మేము $100 మేము కూర్చొని మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళందరికి వచ్చింది దేనికి? అంటే మీకున్న 10 లెక్కలు ఉన్నాయా, 20 లెక్కలు ఉన్నాయా, ఆ అన్నట్లో ఏదైతే బలమైన టీం బిజినెస్ జరిగిందో దాన్ని స్ట్రాంగ్ లెగ్ అంటారు. మిగతా అన్ని కలిపి అదర్ లెగ్స్ అంటారు. ఒక లెగ్ లో $1,000 బిజినెస్ జరిగింది. ఎంతండి? ఒక రింగ్ కొన్నాడు ఒక అతను ఒక లెగ్ లో, మీ డౌన్ లో. ఇది స్ట్రాంగ్ లెగ్. మిగతా వాళ్ళంతా 100తో జాయిన్ అయ్యారు. 10 మంది జాయిన్ అయితే 10 మంది 1000 అయిందా లేదా? వీళ్ళందరూ కలిసి ఈ యొక్క టీమ్ ని, స్ట్రాంగ్ లెగ్ ని మ్యాచ్ చేయాలి. ఇది బైనరీ కాదు, బలమైన లెగ్ ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కలిసి మ్యాచ్ చేయాలి. ఇలా 1000 మ్యాచ్ అయినందుకు మీ ప్యాకేజ్ 100తో ఉండాలి. ఇక్కడ మీకు రివార్డ్ $50, $50. తర్వాత 2,500, 2,500 ఈక్వల్ అయితే స్ట్రాంగ్ లెగ్ 2,500, అదర్ లెగ్స్ అన్ని కలిపి 2,500 అయితే మీకు $125. ఇలా 500, 1,250, 2,500, 5,000, 12,000 ఇలాగా $2,50,000 దాకా తీసుకోవచ్చు రివార్డ్. అంటే 2,50,00,000 దాకా రివార్డ్ తీసుకోవచ్చు. మనం జరిగే అన్ని లెగ్గల్లో జరిగే 2 లెగ్గలు ఉన్నా పర్లేదు, 10 లెగ్గలు ఉన్నా పర్లేదు, ఏదైనా సరే ఒక స్ట్రాంగ్ లెగ్, అదర్ లెగ్ అనేది తీసుకుంటారు. ఇది కూడా మీకు ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినప్పుడు దీనికి ఎటువంటి కండిషన్ లేదు, దీనికి ఎటువంటి కండిషన్ లేదు. కండిషన్ వల్ల మీ జాయినింగ్ 25 lakhs టర్మ్లా. ఇది వచ్చినప్పటికి స్ట్రాంగ్ లెగ్, అదర్ లెగ్. ఇక్కడ కూడా మీరు $100తో ఉండాలి. మీకు స్ట్రాంగ్ లెగ్ $5,000 జరిగింది, అదర్ లెగ్స్ అన్ని కలిపి 5,000 చేసినాయి. మీకు $50 ఇంటూ 12 నెలల శాలరీ. ఒక నెల ఇచ్చి అయితే అన్ని నెలలు వస్తాయి. అలాగే 10,000 ఈక్వల్ అయితే $100, 25,000 అయితే $250 ఇంటూ 12 months. ఇలాగా మనకి ఎన్నాళ్ళు మన టీం బిజినెస్ పెరిగే కొద్దీ మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటుంది, సార్ నేను ఈ రోజు ఈ మంత్ $500 తీసుకున్నా, ఎవ్రీ మంత్ ఎలిజిబిలిటీ అయ్యా, ఇలా 3 నెలలు తీసుకున్న తర్వాత ఇది కూడా వచ్చింది, నాకు టీం పెరిగింది, $1000కి వెళ్ళా, 5 వస్తుందా? ఆ 5 కూడా వస్తుంది అంటే రాదు. మీరు ఆ నెలలో ఏదైతే లైవ్ లో ఉన్నారో అదే వస్తుంది. ఓకేనా? డౌట్ క్లియర్. ఇలా మనకి ఎవ్రీ మంత్లీ తీసుకోవచ్చు. దీనికి చిన్న కండిషన్ ఏంటంటే లాస్ట్ మంత్ మీరు ఎంతైతే బిజినెస్ చేసి ఈ ఇన్కమ్ తీసుకున్నారో, లాస్ట్ మంత్ ఏ లెవెల్ ఇన్కమ్ తీసుకున్నారో అది శాలరీ, నెక్స్ట్ మంత్ కూడా అదే రావాలంటే మీరు కానీ మీ టోటల్ టీమ్ కానీ జస్ట్ 10% బిజినెస్ చేస్తారు. ఎంత అండి? 10%. ఎందుకంటే ఒకసారి ఎలిజిబిలిటీ అయిపోయి మీరు కూర్చున్నారు, మీ కింద ఉన్న వాళ్ళు ఎవరు పని చేయట్లా, టోటల్ టీమ్ పని చేయట్లేదు, ఏమైనా చేయట్లా, నెక్స్ట్ మంత్ ఎవరు ఎలా ఇస్తారు? సీనియర్ అనే చేయాలి, లేదా తాళని చేయాలి. అందుకని ఏం చెప్పి చిన్న కండిషన్, జస్ట్ టోటల్ కమ్యూనిటీ మొత్తం మీద 10% ఇస్తారు. చేయొచ్చా చేయకూడదా? అంతే సార్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాయల్టీ సార్. ఇది ఒక్కటే ప్లాన్ చేసుకుంటే మీరు ఏది ఇది ఒక్కటే ప్లాన్ చేస్తే ఆల్ ఇన్కమ్స్ కి ఎలిజిబిలిటీ అవుతారు. టార్గెట్ ఏంటంటే 10,000 మీరు $100తో ఉండి 10,000 ఏమో స్ట్రాంగ్ లెగ్ జరిగింది, అదర్ లెగ్స్ అన్ని కలిపి 10,000 జరిగింది. అప్పుడు మీకు కంపెనీ గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి 1% తీసి పక్కన పెట్టి, ఓన్లీ ఇండియా టర్న్ ఓవర్ కాదు, గ్లోబల్ టర్న్ ఓవర్ పక్కన పెట్టి ఎవరైతే గ్లోబల్ పూల్ కి ఎలిజిబిలిటీ అయ్యారో వాళ్ళందరికి షేర్ చేస్తారు. ఓకేనా సార్? దీనికి కూడా మినిమం మంత్లీ 10%. దీనికి ఒక్కదానికి ఎలిజిబిలిటీ అయితే ఇది 10,000 అయితే దీనికి 1% వస్తుంది. అలాగే దీనికి వచ్చేటప్పుడు అదే 10,000 ఇక్కడ ఎంత వస్తుంది? 10,000 అయితే $100 శాలరీకి ఎలిజిబిలిటీ అవుతున్నాం. అదే 10,000 రాయల్టీ ఎంత వస్తుంది సార్? 10,000 అయితే $500 రివార్డ్ వస్తుంది. అదే పైన లెవెల్ ఇన్కమ్, అదే రిఫరల్ ఇన్కమ్ ఎన్ని వస్తున్నాయి? మన రాయల్టీ ఒక్కదానికోసం టార్గెట్ పెట్టుకుంటే ఆల్ 5 రకాల ఇన్కమ్స్ మనం తీసుకోవచ్చు. ఇలా అంటే బిజినెస్ పెద్ద ఏమీ లేదు కానీ చిన్నది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిటీ ఫ్రాంచైజీ, స్టేట్ ఫ్రాంచైజీ 2 ఉన్నాయి.
సిటీ ఫ్రాంచైజీ ఏంటంటే ఇక్కడ 30 lakhs 30 లక్షలతో ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో 100% వాళ్ళకి గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్ ఇచ్చేస్తారు స్పాట్ లో. ఇచ్చేస్తే వీళ్ళు ఎవరు వచ్చంటే మనం విన్నాము గోల్డ్ ఎక్కడ దొరుకుతాయి సార్? ఇప్పుడు గోల్డ్ లేదు, ఏపీ తెలంగాణలో అసలు గోల్డ్ లేదు. ఎక్కడ దొరుకుతుంది? ఎవరైతే ఫ్రాంచైజీ పెడతారో అక్కడికి వెళ్దామని చూస్తున్నాం ప్రజెంట్. సార్ డెమో మాత్రమే తీసుకొచ్చారు చూడడానికి. నాకు ఇప్పుడు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫ్రాంచైజీ ఉంటే తీసుకుంటారు. అలాగే సిటీ ఫ్రాంచైజీకి ఏంటంటే మనం అంతా కొన్న సార్ 10 లక్షలు, సార్ 10 లక్షలు, ఆయన 5 లక్షల లాగా ₹1 కోటి బిజినెస్ జరిగింది ఫ్రాంచైజీలో. హైదరాబాద్ ఫ్రాంచైజీలో సార్ ఎగ్జాంపుల్ సార్దే ఫ్రాంచైజీ ఎంత సార్? 2% అంటే 2 lakhs. కానీ ఆర్నమెంట్ సార్ దగ్గర ఎప్పుడు 30 లక్షలు అలా ఉంటాయి. ఒక ఆర్నమెంట్ వెళ్ళింది సార్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక 10-20 లక్షలు ఆర్నమెంట్ వెళ్ళింది. కానీ కంపెనీకి డబ్బులు కడతాం, ఫ్రాంచైజీలు కడతాం, కంపెనీకి కడతాం. కానీ కంపెనీ మళ్ళీ అదే ఆర్నమెంట్ కొరియర్ ఇక్కడికి వచ్చేస్తాం మనకి ఇచ్చిన ఆర్నమెంట్. అంటే సార్ దగ్గర ఎప్పుడు ఆర్నమెంట్స్ ఉంటాయి, వెళ్తాయి వస్తాయి, మనం తీసుకుంటాం, కంపెనీ పంపిస్తూ ఉంటాం, తీసుకుంటాం పంపిస్తాం. ఇలా టర్న్ ఓవర్ జరిగే దాని మీద సార్కి ఎంత వస్తుంది? 2%. ఇలా ఒక 10 రోజుల్లో ₹1 కోటి టర్న్ ఓవర్ జరిగింది 2 lakhs. లేదా 3 కోట్లు ఒక 1 month లో జరిగింది ఎంత?